హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఆడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ప్రతి ఒక్క వీడియోకి వ్యూస్ తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎందువల్ల తగ్గుతుందో, మీరు ఎవరు ఎందుకు చూడడం లేదో, నిజంగానే నేను ఇచ్చే కంటెంట్ మీకు సరిగా అర్థం కావట్లేదా, లేకుంటే నాలెడ్జ్ఫుల్ లేదా అనే విషయం నాకు ఒకసారి కామెంట్స్ రూపంలో చెప్తే నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాను. రికవరీ ఏజెంట్ అంటున్నారు, మీకు సెటిల్మెంట్ చేయాలంటే ఓల్డ్ రికార్డింగ్స్ వినిన తర్వాతనే మీకు సెటిల్మెంట్ వస్తుందా రాదా అనేది నేను చెప్పగలుగుతాను. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఎన్పిఏ తర్వాత మీరు సెటిల్మెంట్కి అర్హతలు అవుతారు. కానీ ఇక్కడ రికవరీ ఏజెంట్ ఏమంటున్నారు, ఓల్డ్ రికార్డింగ్స్ వింటారంట. ఓల్డ్ రికార్డింగ్స్లో ఏమున్నాయని వింటారు? అది వినిన తర్వాత సెటిల్మెంట్కి దానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేని విషయాలతో మాట్లాడేసి కస్టమర్ని చాలా ఫూలిష్ చేసేస్తున్నారు. ఇక్కడ లేట్ చేయకుండా ఆడియో విందామా? చెప్పండి. ఈ క్రెడిట్ కార్డు పేమెంట్ ఏమైంది సార్? ఏం కాలేదు. పేమెంట్ చేయలేదు సార్. పేమెంట్ చేయలేదా? చెప్పండి, ఏం చేయమంటారు? పేమెంట్ సార్. పేమెంట్ చేయాలి. మీ పేరు? అంటే మీ పేరు? అరుణ్ సార్. అరవింద్. అరవింద్ కాదు, అరుణ్ కుమార్. అరుణ్ కుమార్. టెలికాలరా, కాలరా? ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ సార్. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ వైజాగ్, చెన్నై, బెంగళూరు? చెన్నై సార్. చెన్నై సార్. చెన్నై నుంచి మాట్లాడుతున్నారు. సెటిల్మెంట్ చేయాలి సార్. సెటిల్మెంట్? అవును సార్. అంతే కదా సార్. చేస్తాను సార్. ఎప్పుడు చేస్తారు పేమెంట్ చేస్తే? మీరు పర్సంటేజ్ చెప్పండి ఫస్ట్. అదే సార్, సెటిల్మెంట్ ఇచ్చేప్పుడు పేమెంట్ చేస్తారు. మీరు సెటిల్మెంట్ అన్ని మాట్లాడిన తర్వాత మీరు పేమెంట్ గురించి మాట్లాడదాం. అదే సార్, ఇప్పుడు సెటిల్మెంట్ ఇస్తే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు 312 ఉంది. 3,12,000 అవుట్ స్టాండింగ్. ఎంత? 3,12,000 అవుట్ స్టాండింగ్. మీ వాయిస్ మధ్య మధ్యలో కట్ అవుతుంది, అందుకే అర్థం కావట్లేదు. అందుకే రిపీట్. 3,12,000 ఉంది సార్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది? 2,42,000 సార్. 2,42,000. 2,42,000కి 3,10,000 అయిందా? అవును సార్. ఎంత అమౌంట్ వేరియేషన్ వస్తుంది? చెప్పండి. అదే సార్, 59,000 వస్తుంది సార్. 59,000 రూపీస్. సరే, ఎంత పర్సెంటేజ్ ఇస్తారు సెటిల్మెంట్ చెప్పండి. అదే సార్, ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి 49%. ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి 49% ఇస్తాం సార్. 49% వే ఆఫ్ ఇస్తారా? 49% 30% చేయండి, చేద్దాం. 30%? 30% రాదు కదా. చేయండి సార్, చూడండి. చేయండి ఏం చేయను. చెప్పండి, వింటున్నాను. అదే సార్, రాదు సార్. మాకు ఎలా వస్తుంది సార్ చెప్పండి. నేను చెప్పిన పర్సంటేజ్ ప్రకారం అయితే ఎంత అమౌంట్ అవుతుంది? అమౌంట్ రాదు సార్. నేను చెప్పిన పర్సంటేజ్ ప్రకారం అయితే అమౌంట్ ఎంత అవుతుంది చెప్తారా ఒకసారి క్యాల్కులేషన్? అవుతుందా? 72,000. 72. మీరెంత చెప్పారు? 1,20,000. సరే, 72,000కి ఫైనల్ చేసుకోండి. ఇంకా అది సార్, అది చూడండి సార్, సార్ ట్రై చేయండి సార్. సార్ అమౌంట్కి రాదు సార్. ట్రై చేయండి సార్. సార్ ట్రై చేసే కదా సార్. ట్రై చేస్తే ఇన్ని రోజులు మీరు ఎందుకు పెండింగ్ పెడుతూ ఉంటారు చెప్పండి? ట్రై చేస్తుంటే కరెక్టే కదా. వచ్చేటట్టుకుంటే ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ పెడతారు? చేస్తుంటారు కదా. మరి ఎన్ని రోజులు రాలేదంటే మాకన్నా ముందు ఎన్ని మంది దగ్గర కాల్ చేస్తుంటారు, ఎన్ని మంది దగ్గర ఇదే మరి చెప్పుకుంటారు మీరు. నేను అప్పుడు అడిగింది 10%. కొంతమంది దగ్గర చెప్పుకుంటారు దగ్గర దగ్గర నాకు తెలిసి. లేదు, అప్పుడు చెప్పింది 10% నేను. అదే సార్, ఇదే మాట 100 మంది పైన దగ్గర చెప్పుకుంటారు మీరు. ఇది రికార్డ్ హిస్టరీ ఇస్తూ ఉంటాయి ఖచ్చితంగా.
విన్నారా? ఫస్ట్ టైం అడగట్లేదు. ఇంతమంది చెప్పుంటారు మీకు రాదు 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 అని 100 మంది చెప్పుంటారు మీకు. సార్ అవన్నీ రికార్డింగ్ విన్నారా మీరు? వినేది కదా సార్, నేను చెప్తున్నాను. అచ్చా మీరు చెప్తున్నారా? అలాగే గెస్సింగ్ చేస్తున్నారా? ఆ. ఓకే ట్రై చేయండి సార్. సార్ రాదని చెప్తే మళ్ళీ ఏం ట్రై చేయాలి సార్? నా దగ్గర అంత అమౌంట్ లేదు సార్ చేయడానికి. సార్ రాదు అని క్లియర్ తెలుగే కదా సార్, మీరు రాదు అని క్లియర్గా నా చెప్తున్నాను. అవసరం కదా సార్, నేను మిమ్మల్ని అడుక్కోవడం నా అవసరం కదా. అదే కరెక్టే సార్, నేను రాదని క్లియర్గా చెప్తున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. రాదు, ఆ సెటిల్మెంట్ అమౌంట్ అంతా రాదు. ట్రై చేయండి సార్. ఏం ట్రై చేయాలి 30%కి సార్. సార్? కుమార్ గారు రాదు సార్. చూడండి హెల్ప్ చేశారంటే ఇంకా నేను లైఫ్ లాంగ్ తలుచుకుంటాను మిమ్మల్ని. సార్ రాదని చెప్తుంటే మళ్ళీ అయితే మీరు అమౌంట్ అడుగుతున్నారు. సార్ ప్లీజ్ సార్. సార్ మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా, మీరు ఏం చేసినా కానీ ఆ అమౌంట్ అయితే 1,23,000 చేసుకుంటారని చెప్పి నేను లెటర్ ఇస్తాను. లేదు సార్, అంత అమౌంట్ అంటే ఇంకా టైం దాడుతుంది. ఇంకా ఆ లోపల మిగతా కార్డులు చేసుకుంటాను సార్. సార్. ఈ అమౌంట్ అయితే చేయలేను. నా అమౌంట్లో వచ్చే కార్డులు ఏది ఉన్నాయో దాన్ని సెటిల్మెంట్ చేసుకుంటాను. సార్ ఇదైతే రాదు సార్. 30% మీరు అడిగి 30% 20%, 30%, 40% ఇవ్వరు. ఏదైతే అయితే అమౌంట్ చెప్తాను. మాట్లాడే వాయిస్ ఎందుకు క్లియర్ గా రావట్లేదు అది చెప్పండి. ఐసిఐసిఐ అమౌంట్ చెప్తాను, మీరే చేసుకోవాలి. అది కాదు నాకు ఇంకా 30% కావాలి 20% కావాలి ఎలా అవుతుంది సార్? మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు సార్. సార్? మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు సార్. ఈ రికార్డు కూడా సబ్మిట్ చేస్తాను. మీరు రెగ్యులర్ ఇదేలా చేస్తున్నారని చెప్పి నేను సబ్మిట్ చేస్తాను. ఏం చేస్తారు? రెగ్యులర్ గా ఇదే చేయకూడదు సార్. ఒక మనిషి ఒక విషయం రాదన్నప్పుడు అదే మీరు అడుగుతా ఉంటే ఏం సార్ అది? మరి ఇంటెన్షన్ లేదన్నమాట సార్. కట్టే ఇంటెన్షన్ లేకుండా రాకుండా మీరు తెలిసి అదే అడుగుతున్నారు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలు అదే చేస్తున్నారు సార్. మీరు ఇదే నేను చెప్పిన అమౌంట్కి ఇప్పుడు మీరు చేస్తారని చెప్పండి, నేను ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకొచ్చి ఫినిష్ చేసేస్తాను. అదే సార్ రాదని తెలిసే మీరు అడుగుతున్నారు కదా. ఫస్ట్ ఇన్ని మంది చెప్పుకుంటారు కదా మీకు రాదని. మీరు రాదని అలా చెప్పకండి సార్. మీరు సార్ రాదని చెప్పకండి సార్. రానప్పుడు ఇంకేం చెప్పాలి సార్ మీకు? ట్రై చేస్తాను అంత ఇంత అని చెప్పండి సార్, సంతోషంగా ఉంటుంది వినడానికి. సార్ ట్రై కూడా చేయండి మళ్ళీ సార్. మీకు చెప్పే అమౌంట్ ఏదో బిక్షన్ వేసేటట్టు ఉంది సార్ బ్యాంకింగ్ మీరు చెప్పేది. నేనెందుకు బిక్షన్ వేస్తాను సార్? మీరు నాకేస్తున్నారు. చెప్పేది అలా ఉంది సార్. అయితే లేదు మీరు క్లియర్గా చెప్తారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాదు సార్ అమౌంట్కి అని. ట్రై చేయండి సార్. కుమార్ గారు మీరు ఒక 10 minutes వెయిట్ చేయండి సార్. మీరు ప్రీవియస్గా ఎన్ని కాల్ మాట్లాడున్నారు, ఎన్ని మంది దగ్గర ఏమేమి చెప్పారు, నేను అన్ని మొత్తం మీరు రికార్డ్ చేసి మీకు కాల్ చేస్తాను. ఓకేనా? రైట్ సార్. ఈ సంవత్సరాల్లో ఎన్ని మంది దగ్గర ఇదే మాట చెప్పున్నారు, ఎన్ని మంది మీకు రాదని చెప్పిన మొత్తం రికార్డ్ తీసి మాట్లాడుతుంది మీతో. సార్ ఒక్క నిమిషం కుమార్ గారు. చెప్పండి. మాట్లాడేటప్పుడు మీరు ఏ సిమ్ వాడుతున్నారో తెలియదు, ఏ నెట్వర్క్ వాడుతున్నారో తెలియదు, కానీ మీ వాయిస్ క్లియర్గా రావట్లేదు సార్. వాయిస్ వెళ్ళిపోతున్నా సార్ మాట్లాడుతున్నారు. జాడా సార్ అర్థం చేసుకుంటున్నా, అంత ఎక్స్పీరియన్స్ అయిపోయింది మీతో మాట్లాడి. ఆ మాటల్లో స్టార్టింగ్ మాటల్లో పట్టేసి నేను అలా ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను అంతే. సరే సార్, నేను కనుక్కొని మొత్తం డీటెయిల్స్ తీసి మీకు కాల్ చేసి మాట్లాడతాను సార్. అంటే మీరు ఎవరికి కాల్ చేస్తారు సార్ మళ్ళీ? మీకే సార్. అది కాదు, రికార్డింగ్ కోసం. సార్ రికార్డింగ్ విని కాల్ చేస్తా అంటున్నారు కదా, ఆ రికార్డింగ్ కోసం ఎవరు ఫోన్ చేస్తారు? మా దగ్గర ప్రీవియస్గా మీరు కాల్ చేసిన అకౌంట్ ఉంది కదా. అవును సార్, అది ఏజెన్సీ చేంజ్ అవుతుంది. ఏజెన్సీ మీకే కాల్ చేస్తాను సార్. సార్ ఏజెన్సీ చేంజ్ అయినప్పుడు ఆ డాటా మీ దగ్గర ఎట్లా వస్తుంది సార్? ఏజెన్సీ చేంజ్ అవుతుంటుంది కదా. చేంజ్ చేస్తే సార్ ప్రతి ఒక్క ఇది మీ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది సార్ అది. సరే చేయండి కుమార్ గారు, ఫోన్ చేయండి. సరే సార్, వెయిట్ చేస్తాను. ఓకే. ఆడియో విన్నారుగా. ఈ ఆడియోలో ఎలాగైనా సరే రికవరీ ఏజెంట్ ఏ విధంగా మాట్లాడినా కానీ కస్టమర్ వినాల్సిందే, దాన్ని వినుకుంటూ భయపడాల్సిందే. భయపడినోడు ఈ లోకాలను విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాడు. భయపడినోడు అతనితో ఫైట్ చేసేసి ఈ లోకంలో ఎలా ఎదగాలని చెప్పి ఆలోచనలో పడతాడు ఇక్కడ. అలాగే నాలెడ్జ్ లేకుండా ఎవ్వరు కూడా ఆ పని చేయలేరు. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కావాలని ఎవ్వరు చేయరు ఇక్కడ. కొన్ని పరిస్థితుల వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మీరు ఆ కష్టాల్లో రావడం జరుగుతుంటుంది.
మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.